2025లో ఎవరైతే పీజీ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మనకు సిపి గేట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఒక 1 వీక్ టు 10 డేస్లో మనకు నోటిఫికేషన్ వస్తుందండి. సో మనకు నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, సో ఎన్ని సీట్స్ ఉంటాయి, సో ఎన్ని సబ్జెక్ట్స్కి మనం ఎలిజిబుల్, సో మల్టిపుల్ పీజీ సబ్జెక్ట్ రాసుకోవచ్చా, సిలబస్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, పీజీ ఎందుకు చేయాలి అసలు. సో చాలా మందికి ర్యాండమ్గా పీజీ చేస్తారు. సో మనకు పీజీ ఎందుకు చేయాలి, జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి, సో అలాంటివి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తానండి. సో మెయిన్గా ఇది డిగ్రీ ఫైనల్ ఇయర్, సో 6th సెమిస్టర్లో ఎవరైతే ఉన్నారో మీరు డైరెక్ట్ పీజీ చేద్దాం అనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, బీఎడ్ ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు, డిగ్రీ తర్వాత డిఎడ్ చేసిన తర్వాత పీజీ చేద్దాం అనుకున్న వాళ్ళు, సో ఎవరైనా కొద్దిగా ఎవరైతే ఈ ఫీల్డ్ పీజీ చేద్దాం అనుకున్న వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు యూస్ఫుల్ అవుతుందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, సో May 25 ఆర్ May 30 లోపు అయితే పక్కా నోటిఫికేషన్ వస్తుంది. లేట్ అయితే June 1st వీక్ లోపు ఎప్పుడైనా వచ్చేస్తుంది. సో ఎవ్రీ ఇయర్ మనకు May 2nd వీక్, 3rd వీక్, 4th వీక్ ఏదో ఒక వీక్లో మనకు వచ్చేస్తుంది. సో ఈసారి కూడా మనకు అదే డేట్స్లో రాబోతుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది. సో మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 1 month మనకు అప్లికేషన్ ప్రాసెస్కి టైం ఇస్తారు, 1 month. సో హార్డ్లీ 1 month ఆర్ 35 days. దాని తర్వాత మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. July 2nd వీక్ నుంచి మనకు ఎగ్జామ్స్ ఉంటాయి. సో మనకు మల్టిపుల్ పీజీ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఒక 10 to 15 days మనకు ఎగ్జామ్స్ జరుగుతాయి. సో మీరు ఒక్కొక్క రోజు ఎగ్జామ్ ఉంటుంది. సో సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, 100 మార్క్స్కి ఉంటుంది. సో మీరు ఏ రోజు మీరు ఎగ్జామ్ ఉంటుందో ఆ రోజు ఎగ్జామ్ రాస్తారు. సో మల్టిపుల్ షిఫ్ట్స్ ఉంటాయి. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ ఎగ్జామ్ షెడ్యూల్స్ ఉంటాయి. సో మనకు ఎగ్జామ్ గురించి అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. జస్ట్ ఒక గ్లాన్స్ కోసం మీకు ఎగ్జామ్స్ July 2nd వీక్, 3rd వీక్ నుంచి August 1st or 2nd వీక్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. సో కోర్సెస్ ఎలాంటి కోర్సెస్ ఉంటాయంటే ఇంటర్మీడియట్ తర్వాత కూడా 5 year ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా చేసుకోవచ్చు ఈ యూనివర్సిటీస్లో. సో మనకు టాప్ 8 యూనివర్సిటీస్ ఉంటాయి, లైక్ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ, ఉమెన్స్ కోటి కావచ్చు, పాలమూరు, శాతవాన. సో ఇలా తెలంగాణలో ఉన్న టాప్ మోస్ట్ యూనివర్సిటీస్, సబ్ క్యాంపసెస్, ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్లో మీరు పీజీ కోర్సెస్ చేసుకోవచ్చు. ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ మాత్రమే కొన్ని యూనివర్సిటీలోనే మాత్రమే ఉంటాయి. సో దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను. సో ఇంటర్మీడియట్ తర్వాత డైరెక్ట్ 5 year ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ డిగ్రీ ప్లస్ పీజీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ప్రీవియస్గా వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. సో ఫస్ట్ ఎవరైతే పీజీ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మీకు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంఎడ్ అండ్ ఎంపెడ్ ఉంటుంది. సో పీజీ కోర్సెస్తో పాటు ఎవరైతే బీఎడ్ తర్వాత ఎంఎడ్ చేద్దాం అనుకుంటున్నారో అండ్ బీపెడ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తర్వాత ఎంపెడ్ చేద్దాం అనుకుంటున్నారో మీరు సిబికేట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో మీరు కూడా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీరు చేసుకోవచ్చు. పీజీ వాళ్ళు సిపిగేట్, ఎంపెడ్, ఎంఎడ్ కూడా ఇందులోనే, అండ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా సిపిగేటే. సో ఇవి మనకు ఇలాంటి కోర్సెస్ మనము సిపిగేట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్, వై పీజీ. సో ఇప్పుడు డిగ్రీ ఫ్రెష్ క్యాండిడేట్స్ ఉంటారు, ఇప్పుడు 6th సెమిస్టర్ తర్వాత వచ్చే వాళ్ళు, ఆల్రెడీ వేరే కోర్సెస్ చేస్తున్న వాళ్ళు, లేదంటే ఇప్పుడు నార్మల్గా పీజీ చేద్దాం రెగ్యులర్గా అనుకునే వాళ్ళు ఎందుకు చేయాలి ఒకసారి డిసైడ్ అవ్వండి. మనకు నోటిఫికేషన్కి ఇంకా 1 week 10 days ఉంది కాబట్టి డిసైడ్ అయిన తర్వాత డెసిషన్ తీసుకోండి. ఎందుకో కూడా చెప్తాను. సో ఫస్ట్ మనకు ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి పీజీ కోర్సెస్కి. సో ఫస్ట్ గవర్నమెంట్ జాబ్స్. సో పీజీతోనే మనం గవర్నమెంట్ జాబ్కి వెళ్ళడానికి ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయి, ఏ సెక్టర్లో మనకు జాబ్స్ ఉంటాయో చెప్తాను. సో ఫస్ట్ మనము జూనియర్ లెక్చరర్ అండి. సో జూనియర్ లెక్చరర్స్ మనకి ఇంటర్మీడియట్కి చెప్పడానికి అవకాశం ఉంటాయి. సో గవర్నమెంట్ కాలేజెస్లో మీరు చెప్పుకోవచ్చు, అండ్ ప్రైవేట్లో కూడా మీరు వెళ్ళొచ్చు. ఏదో ఒక పీజీ చేసి సో టాప్ ప్రైవేట్ కాలేజెస్లో అన్నిట్లో మీరు జేఎల్గా వెళ్ళొచ్చు. సో మనకు ఎంపీసీ, బైపీసీ, ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంటాయి కదా, నీట్ కోచింగ్, సో జేఈ కోచింగ్, అందులో మీరు వెళ్ళి చెప్పొచ్చు. సో 2 ఆప్షన్స్ ఉంటాయి, గవర్నమెంట్ సైడ్ జేఎల్ వెళ్ళొచ్చు, ఇంటర్మీడియట్లో ప్రైవేట్ సైడ్లో కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ డిగ్రీ లెక్చరర్. సో డిగ్రీ స్టూడెంట్స్ కూడా మీరు చెప్పొచ్చు, లైక్ పీజీ క్వాలిఫికేషన్ ఉంటుంది. సో దానికి కూడా మీరు ఎలిజిబుల్ డిగ్రీ స్టూడెంట్స్కి. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్. సో అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా మీరు అవ్వచ్చు. సో మనకు వేరియస్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా మనకు తెలంగాణలో కూడా అవ్వచ్చు, అండ్ అవుట్ ఆఫ్ తెలంగాణ వేరే టాప్ మోస్ట్ యూనివర్సిటీస్, అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీలో కూడా మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబుల్ అవుతారు. కాకపోతే వీటికి స్టేట్లో ఎలిజిబుల్ అవ్వాలంటే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాయాలి. అవుట్ ఆఫ్ తెలంగాణ మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలనుకుంటే మీరు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ యూజీసీ నెట్ ఎగ్జామ్ రాయాలి. సో వీటి గురించి కూడా అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో ఈ ఎలిజిబిలిటీ ఉంటేనే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వచ్చు. ఈ డిఎల్కి మనకు స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ మీరు చేసుకోవచ్చు, లేదంటే పీజీ తర్వాత పిహెచ్డి ఉన్నా మీరు డిగ్రీ లెక్చరర్ అవ్వచ్చు. సో ఈ గవర్నమెంట్ జాబ్స్లో
సెకండ్ వచ్చేసి మీరు పీజీ తర్వాత పిహెచ్డి కూడా చేసుకోవచ్చు. సో పిహెచ్డి చేసుకోవచ్చు, అందులో మీరు యూజీసీ నెట్ క్వాలిఫై అయితే మంచి మెరిట్లో వస్తే మీకు జేఆర్ఎఫ్ కూడా వస్తుంది. అంటే మంత్లీ ఒక 35,000 to 38,000 మీకు ఇవ్వడం జరుగుతుంది పిహెచ్డి చేసేటప్పుడు. సో దాన్ని జేఆర్ఎఫ్ అంటారు. లేకుంటే నార్మల్ పిహెచ్డి కూడా చేసుకోవచ్చు. పిహెచ్డి తర్వాత మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వచ్చు, లైక్ డిఎల్గా చేసుకోవచ్చు, ఎక్కడన్నా ప్రైవేట్ సెక్టర్లో అవ్వచ్చు, గవర్నమెంట్ కాలేజెస్ యూనివర్సిటీలో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో అలా కూడా వేసుకోవచ్చు. సో ఎందుకు, సో గవర్నమెంట్ పీజీతోనే గవర్నమెంట్ జాబ్స్ చేస్తారా పీజీ సబ్జెక్ట్ మీద, లేదంటే నార్మల్ గవర్నమెంట్ జాబ్స్ ఇప్పుడు ఓన్లీ హాస్టల్ కోసమే కావాలి. ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు డిగ్రీ తర్వాత కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎస్ఎస్సి ఆర్ఆర్బీకి కావచ్చు, గ్రూప్స్ కావచ్చు. సో తెలంగాణలో ఉండే అన్ని గవర్నమెంట్ జాబ్స్కి అండ్ సెంట్రల్ లెవెల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతా, నాకు ఓన్లీ హాస్టలే కావాలి, సో హాస్టల్లో ఉంటా పీజీ చేసుకుంటూ వేరే జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఈ కేటగిరీ వాళ్ళు ఉంటారు. సో ఈ థర్డ్ కేటగిరీ వాళ్ళు ఎక్కువ ఉంటారు హాస్టల్ అండ్ వేరే జాబ్స్ కోసం. సో ఇందుకు రాస్తున్నారు. సో ఫస్ట్ డిసైడ్ అవ్వండి దేనికి రాస్తున్నారు. దాని తర్వాత కోర్సెస్ ఎన్ని ఉంటాయి. సో మనకు చాలా మల్టిపుల్ కోర్సెస్ ఉంటాయండి. సో డిగ్రీ లాగా కొన్ని కోర్సెస్ ఉన్నాయి, ఇందులో 40 to 45 పీజీ కోర్సెస్ ఉంటాయి. ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. దానికి మీరు ఎన్నైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీ ఎలిజిబిలిటీ, డిగ్రీ ఎలిజిబిలిటీ బట్టి. సో కోర్సెస్ వచ్చేసి చాలా ఉంటాయి, 45 ప్లస్. సీట్స్ ఎన్ని ఉంటాయి. సో ఓవరాల్ పీజీ సీట్స్ వచ్చేసి 30,000 to 40,000 సీట్స్ ఉంటాయి. సో చాలా సీట్స్ ఉంటాయి మీకు. కాకపోతే యూనివర్సిటీలో రావాలంటే మంచి ర్యాంక్ ఉండాలి. యూనివర్సిటీస్, గవర్నమెంట్ కాలేజ్, సబ్ క్యాంపస్ రావాలంటే ఒక 2,000 బిలో ఉంటేనే మీకు ఎక్కడో ఒక దగ్గర సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. గవర్నమెంట్, ప్రైవేట్లో అనుకుంటే మీకు జస్ట్ క్వాలిఫై అయినా ఏదో ఒక కాలేజీలో సీట్ అయితే వస్తుంది. చాలా మిగిలిపోతాయి ప్రైవేట్లో. సో పీజీ అందరూ గవర్నమెంట్ యూనివర్సిటీలో చేయడానికి ఇష్టపడతారు కాబట్టి ప్రైవేట్లో చాలా సీట్స్ మిగిలిపోతాయి. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు ఎంఏ చేద్దాం అనుకుంటున్నారు. ఎంఏలో మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎంఏ సోషాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ ఇంగ్లీష్, తెలుగు. సో ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మీరు ఎలిజిబుల్ అయ్యే ఒకటే సబ్జెక్ట్ కాదు, ఎన్నన్నా మీరు రాసుకోవచ్చు. ఇది సిపి గేట్ అనేది ఒకే ఎగ్జామ్లో మల్టిపుల్ ఎగ్జామ్స్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీరు ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు, ఎంఏ సోషాలజీ ఇలా 3 రాద్దాం అనుకుంటున్నారు. మూడుకి డిఫరెంట్గా అప్లై చేయాలి. సో అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మీరు 3 అప్లికేషన్స్ ఇచ్చి 3 ఎగ్జామ్ రాయాలి. సో మీరు నాట్ ఓన్లీ సింగిల్ ఎగ్జామ్, మీరు మల్టిపుల్ ఎగ్జామ్స్ ఎన్నైనా రాసుకోవచ్చు. కానీ కౌన్సిలింగ్ తర్వాత మీకు బెటర్ ఈ త్రీ సబ్జెక్ట్స్లో ఎక్కడైతే సీట్ వస్తుందో బెటర్ సీట్ అందులో నుంచి ఒకటి తీసుకొని మిగతా 2 వదిలేయాలి. సో ఒక క్యాండిడేట్ 3 అప్లై చేసుకుంటే లాస్ట్కి ఒక సీట్లో వెళ్తారు. మీరు 5 సబ్జెక్ట్స్ రాసుకుంటే, ఎగ్జాంపుల్ బీఎస్సీ క్యాండిడేట్ ఉన్నారు. సో ఇప్పుడు ఎంఎస్సీ చేద్దాం అనుకుంటారు. ఎంఎస్సీ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఎన్వైరన్మెంటల్ సైన్స్. సో ఇలాంటివి అన్నీ రాశారు. 6 to 7 ఎగ్జామ్ రాశారు. సో అందులో బెటర్ యూనివర్సిటీ ఎందులో వచ్చిందో అందులో వెళ్ళిపోవచ్చు. సో ఇది సిపి గేట్ అనేది నాట్ ఓన్లీ సింగిల్ ఎగ్జామ్, మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో సింగిల్ అప్లికేషన్ ఇచ్చి మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసుకొని మీకు బెటర్ యూనివర్సిటీ, బెటర్ సబ్జెక్ట్ అనుకున్న వాళ్ళు మీరు వెళ్ళొచ్చు. సో ఇది మనకు మల్టిపుల్ ఎగ్జామ్ రాసుకునే వాళ్ళు. సో ఇప్పుడు మనకు ఈ సిపి గేట్ ద్వారా పీజీ ఎక్కడెక్కడ వేసుకోవచ్చు అంటే యూనివర్సిటీలో వేసుకోవచ్చు, సబ్ క్యాంపస్ లైక్ నిజాం కాలేజ్ కావచ్చు, పీజీ సికింద్రాబాద్, సైఫాబాద్ కావచ్చు. సో ఇలాంటి కాలేజెస్లో మీరు వేసుకోవచ్చు. అండ్ గవర్నమెంట్ కాలేజెస్లో కూడా మీరు వేసుకోవచ్చు. సిటీ కాలేజ్ కావచ్చు, ఉమెన్స్ బేగంపేట్ కావచ్చు. సో డిగ్రీలు ఎలా అయితే ఉంటాయో అందులో కూడా పీజీ కోర్సెస్ చేసుకోవచ్చు. అండ్ ప్రైవేట్ కాలేజెస్లో కూడా మీరు వేసుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి ఎవరైతే టీచింగ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో మీరు డిఎడ్ ఆర్ బిఎడ్ అది చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే డిఎడ్ బిఎడ్ అనేది స్టేట్ లెవెల్ జాబ్స్, మనకు డిస్టిక్ లెవెల్ జాబ్స్. సో డిస్టిక్ లెవెల్ జాబ్స్ కాబట్టి మనకు స్కూల్స్ ఎక్కువ ఉంటాయి కాలేజెస్ కన్నా. సో స్కూల్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకు అక్కడ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి. సో టీచింగే కావాలి, సో చిన్న ఏజ్ కావచ్చు, తక్కువ కాంపిటీషన్ కావచ్చు, ఎక్కువ పోస్ట్ కావచ్చు అనుకునే వాళ్ళు ఫస్ట్ టీటీసీ చేసుకోండి. టీటీసీ తర్వాత బిఎడ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఎడ్ 2 years. సో ఇవి 2 రెగ్యులర్ మోడ్లోనే వేసుకోవచ్చు. కానీ పీజీ అనేది లక్షల మంది చేసిన వాళ్ళు ఉన్నారు. డిఎడ్ బిఎడ్ అనేది తక్కువ ఉంటారు, ఎందుకంటే ఇది రెగ్యులర్ కోర్స్. మనకు పీజీ రెగ్యులర్ మోడ్లో ఉంటుంది, ఓపెన్ మోడ్లో ఉంటుంది. సో ఓపెన్ మోడ్లో మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వేసుకోవచ్చు, ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో వేసుకోవచ్చు, ఇగ్నో యూనివర్సిటీలో వేసుకోవచ్చు, కాకతీయ ఓపెన్ యూనివర్సిటీలో వేసుకోవచ్చు. సో పీజీ అనేది రెగ్యులర్ మోడ్లో కాకుండా ఓపెన్లో కూడా చేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లక్షల మంది చేసి ఉన్నారు. సో మీరు రెగ్యులర్ మోడ్లో చేసినా ఓపెన్లో చేసినా సేమ్ వాల్యూ సర్టిఫికేట్. మీరు యూజీసీ నెట్ రాసుకోవచ్చు, సెట్ రాసుకోవచ్చు, గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. సేమ్ ఈక్వల్ సర్టిఫికేట్, అన్నీ ఈక్వల్ ఉంటాయి. ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే
ఇప్పుడు సిపి గేట్లో ఏవైతే అన్నీ ఉంటాయో పీజీ సబ్జెక్ట్స్ అవి మనకు ఓపెన్ యూనివర్సిటీలో అంబేద్కర్లో ఉండవు, కొన్ని మాత్రమే ఉంటాయి. సో ఆ వీడియో కూడా చేస్తా. ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ సోషాలజీ, హిస్టరీ, కొన్ని ఉంటాయి. అందులో కొన్ని ఇంగ్లీష్ మీడియం ఉంటాయి, కొన్ని తెలుగు మీడియం ఉంటాయి. అవి ప్రాపర్గా చెప్తాను. నెక్స్ట్ ఎంఎస్సి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఎంఎస్సి ఫిజిక్స్, సో ఇలాంటివి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. మిగతా అన్ని మనకు సిపి గేట్ ద్వారా రెగ్యులర్ మోడ్లోనే చేయాలి. ఓపెన్లో లేనివి మీకు రెగ్యులర్ మోడ్లో ఉంటాయి, అదొక్కటే డిసడ్వాంటేజ్, మిగతా అన్ని సేమ్ ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఎవరైతే పీజీ ఎందుకు చేస్తున్నారో ఒక క్లారిటీ తెచ్చుకోండి. తొందరగా టీచింగ్ జాబ్ కావాలంటే డిఎడ్ బిఎడే చేయాలి, పీజీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పీజీ అనేది మనకు డిస్ట్రిక్ట్ జాబ్స్ కాదు, అది జోనల్, మల్టీ జోనల్ పోస్టులు అవి. సో చాలా తక్కువ ఉంటాయి. అండ్ పీజీలో కూడా నెంబర్ ఆఫ్ పీజీస్ ఉంటాయి, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ సోషాలజీ, ఇలా డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి మాకు తక్కువ వేకెన్సీస్ ఉంటాయి, హెవీ కాంపిటీషన్ ఉంటుంది, ఎక్కువ మంది పీజీ చేసిన వాళ్ళు ఉంటారు. సో ఇది తెలుసుకోండి, డిసైడ్ అవ్వండి ప్రాపర్గా. మీరు ప్రైమరీ టీచర్ వెళ్ళాలంటే డిఎడ్ చేసుకోవాలి, మీరు హై స్కూల్కి చెప్పాలంటే బిఎడ్ ఉండాలి, అండ్ పీజీ అంటే మనకు తక్కువ వేకెన్సీసే ఉంటాయి. సో అది తెలుసుకున్న తర్వాతనే మీరు ప్రాపర్గా డిసిషన్ తీసుకోండి. లేదు నేను డిఎల్ జేఎల్ఏ అవుతా, అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుతా అనుకుంటే పీజీ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే తక్కువ వేకెన్సీస్ ఉంటాయి, అది తెలుసుకున్న తర్వాతనే మీరు ఈ సిపి గేట్ ఎంట్రన్స్ రాయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు డిగ్రీ ఫైనల్ సెమిస్టర్లో ఎవరైతే ఉన్నారో మీ సెమిస్టర్ ఎగ్జామ్స్తో పాటు కొద్దిగా సిపి గేట్ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో మీరు సింగిల్ ఎగ్జామే కాదు, మల్టిపుల్ ఎగ్జామ్ రాయండి. ఎందుకంటే ఒక పీజీ సబ్జెక్టు కొన్ని యూనివర్సిటీలో ఉంటుంది, కొన్ని యూనివర్సిటీలో ఉండదు. సో లాస్ట్ టైం చాలామంది అట్లనే సఫర్ అయ్యారు. ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఎగ్జాంపుల్ ఏదో ఒకటి లైక్ మాస్టర్ ఆఫ్ ఏదో ఒకటి, ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్టు మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ కావచ్చు, ఏదో ఒక సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటుంది, వేరే యూనివర్సిటీ లేదు. సో అతను ఏం చేస్తాడు, ఒకటి ఆ సబ్జెక్ట్ మాత్రమే అప్లై చేస్తాడు. ఎంఎస్డబ్ల్యూ సబ్జెక్ట్ అనుకోండి, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఆ సబ్జెక్టు ఒకటే యూనివర్సిటీలో ఉంది. సపోజ్ అందులో ఒక 40 సీట్స్ 50 సీట్స్ ఉన్నాయి, ఆ 40 సీట్స్కి ఎలిజిబుల్ అతను. సో అందుకే మీరు ఎక్కువ ఏవైతే ఈ సీట్స్ ఉంటాయో యూనివర్సిటీలో అలాంటి సబ్జెక్ట్స్ ఎక్కువ రాయడానికి ట్రై చేయండి. మీకు నచ్చింది ఒకటి రాసుకోండి. సెకండ్, ఇందులో రాకపోయినా నాకు ఫ్రీ హాస్టల్ కోసం, నాకు హాస్టల్ పర్పస్ ఏదో ఒక సబ్జెక్ట్ వచ్చినా సరిపోతుంది, నేను వేరే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతా అనుకుంటే మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాసుకోవాలి. సో ఇంకా ఇలాంటి మల్టిపుల్ రాసుకుంటే మీకు బెటర్, ఎక్కువ ఏదో ఒక ఆప్షన్ అయితే వస్తుంది. మళ్ళీ 1 year గ్యాప్ రాకుండా 1 or 2 ఎగ్జామ్స్ ఎక్స్ట్రా రాయడానికి ట్రై చేయండి. సో డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ వాళ్ళు సెమిస్టర్తో పాటు వీటికి కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎవరైతే ఆల్రెడీ డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు చేద్దాం అనుకుంటే ఒక 1 monthలో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, మంచి ర్యాంక్ వస్తుంది. నెక్స్ట్ బుక్స్ వచ్చేసి మనకు మెయిన్గా మీరు డిగ్రీ బుక్సే చదవండి. మనకు సిలబస్ కాపీ కూడా ఒక నోటిఫికేషన్ రాగానే అప్డేట్ చేస్తారు వెబ్సైట్లో. ఆ సిలబస్లో ఏదైతుందో అది మాత్రమే చదివితే సరిపోతుంది. సో విజేత కాంపిటీషన్లో మీకు బుక్స్ దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కొన్ని పీజీ సబ్జెక్ట్స్కే ఉంటాయి, కొన్ని పీజీ సబ్జెక్ట్స్కి మీరు ఆన్లైన్ రిసోర్స్ గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు, చాట్ జీపీటీ యూజ్ చేసుకోవచ్చు. సో అట్లా కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. సో ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్లో లాస్ట్ 5 years ఏవైతే ఉన్నాయో ఎక్కడ దొరుకుతాయి, ఈ లైబ్రరీ తెలంగాణ అనే వెబ్సైట్లో మీకు అన్ని ప్రీవియస్ ఇయర్స్ ఉంటాయి, అవి డౌన్లోడ్ చేసుకొని మీరు చూడండి. సో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, ఏ ఏరియా నుంచి వస్తున్నాయి, ఎట్లా వస్తాయి క్వశ్చన్స్, ఎంత ఈజీగా ఉన్నాయో, మోడరేట్ ఉన్నాయి, అవి మీరు ప్రాక్టీస్ చేస్తే తెలుస్తాయి. సో ఆ వీడియో కూడా నేను చేశాను, సో అవి చూడొచ్చు. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, సిపి గేట్ ద్వారా పీజీఏ చేస్తా అనుకునే వాళ్ళు ఎలాంటి సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో మీకు వితిన్ 1 month తర్వాతనే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో కౌన్సిలింగ్లో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతారు. సో ఈ 2025 తీసుకొని పెట్టుకోండి. April 1 తర్వాత ఏదైతే ఉందో ఫైనాన్షియల్ ఇయర్ది అదే మాత్రమే తీసుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా 2014 తర్వాత అప్డేటెడ్ ఉన్నదే తీసుకోండి. నెక్స్ట్ గ్యాప్ సర్టిఫికేట్. సో ఈ గ్యాప్ సర్టిఫికేట్ కూడా మీ ఎడ్యుకేషన్లో ఎక్కడైనా గ్యాప్ వస్తే మినిమం 1 year ఉన్న బ్యాక్లాగ్ ఉన్న మీరు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. గ్యాప్ సర్టిఫికేట్ ఎట్లా తీసుకోవాలో కూడా చెప్పాను. సో మీ ఎంఆర్ ఆఫీస్లో వెళ్ళి 10th class మేము బోనాఫైడ్స్ ఎందుకు గ్యాప్ వచ్చింది అండ్ ఆధార్ కార్డు అవన్నీ ఇచ్చేసి మీరు గ్యాప్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఇప్పుడే పెట్టుకోండి. అండ్ డిస్టెన్స్ సర్టిఫికేట్. సో డిస్టెన్స్ సర్టిఫికేట్ ఎందుకంటే మీకు యూనివర్సిటీ కాలేజెస్లో వస్తే లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి కొన్ని యూనివర్సిటీలో. సో మన కోర్ట్ ఉమెన్స్లో 600 or 700 సీట్స్ ఉన్నాయి, కానీ లాస్ట్ ఇయర్
లిమిటెడ్ సీట్స్ ఫస్ట్ 300 మెంబర్స్కి ఇచ్చారు కాబట్టి డిస్టెన్స్ దూరం ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తారు. సో ఇప్పుడే తీసి పెట్టుకోండి డిస్టెన్స్ సర్టిఫికేట్. సో మనకు డిస్టెన్స్ సర్టిఫికేట్ మీ మండల్లో కావచ్చు ఎక్కడైనా అడిగితే చెప్తారు. రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్లో కావచ్చు, అక్కడికి వెళ్ళి డిస్టెన్స్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలో వాళ్ళు చెప్తారు. సో R&B డిపార్ట్మెంట్లో ఇస్తారు మోస్ట్లీ. అక్కడ ఇవ్వకపోతే మీ ఎంఆర్ఓ ఆఫీస్లో అడిగినా ఎక్కడ అడిగినా చెప్తారు, అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి. సో ఎవరైతే ఈ డిస్టెన్స్ సర్టిఫికేట్, గ్యాప్ సర్టిఫికేట్, క్యాస్ట్ ఇన్కమ్ ఇంకా లేదో తెచ్చుకొని పెట్టుకోండి. సో అప్పుడు మళ్ళీ మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్లో చాలా ఇబ్బంది ఉంటుంది. వేరియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారు. ఈ CP గేటే కాదు, మల్టిపుల్ వేరే DSET కావచ్చు, EdSET, PE సెట్ కావచ్చు, MBA ISET కావచ్చు, వేరే ఎగ్జామ్ రాసే వాళ్ళు అందరూ మల్టిపుల్ ఉంటారు. కాబట్టి ఇది సర్టిఫికేట్స్ ఇప్పుడే తీసి పెట్టుకుంటే మీకు అన్ని ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అవుతాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ వీడియోలో అన్నీ ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి మీరు మెసేజ్ చేయొచ్చు. సో ఒక 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. మీకు పర్సనల్గా మాట్లాడవచ్చు, మీకు గైడెన్స్ కావచ్చు, ఏ సబ్జెక్ట్ రాయాలి, ఏ సబ్జెక్ట్కి ఎట్లా సీట్స్ ఉన్నాయి, సో ప్రీవియస్ కట్ ఆఫ్స్ ఎట్లున్నాయి, ఏ సబ్జెక్ట్స్ మీరు మల్టిపుల్ ఎగ్జామ్స్కి అటెంప్ట్ ఇవ్వాలి. సో ఈ CP గేటే కాదు, మీకు PG కావచ్చు, B.Ed కావచ్చు, D.Ed కావచ్చు, వేరే ఇతర కోర్సెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్నా ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, దాని గురించి కూడా ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కింద నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. కాల్స్ అయితే వేయకండి. మెసేజ్ చేసిన తర్వాత గైడెన్స్ పర్పస్ మీకు కాల్ ద్వారా మాట్లాడడం జరుగుతుంది. సో మీకు కౌన్సిలింగ్ వరకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు మెసేజ్ ద్వారా నాకు మెసేజ్ చేయొచ్చు. సో 100 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఏ చిన్న డౌట్ ఉన్నా గైడెన్స్ కోసం అయితే అమౌంట్ అయితే తీసుకుంటానండి. సో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.